ఇప్పుడు వాస్తవం క్రిందటిసారి మనం గుర్తు తెచ్చుకుంటే ఆహ్, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సీఎంగా ఉన్నటువంటి సందర్భంలో ఈ ఇప్పుడు డీఎస్సీ లాంటి సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, అమ్మాయి పేరేంటి సుగాలి ప్రీతి వాళ్ళమ్మ ఇట్లాంటోళ్ళందరూ ప్రతిపక్షంగా ఉన్నటువంటి చంద్రబాబు గారి దగ్గరికెళ్ళి, లోకేష్ గారి దగ్గరికెళ్ళి, పవన్ కళ్యాణ్ దగ్గరికెళ్లారు. పవన్ అదే టెంపో కంటిన్యూ చేస్తుంటే ఒక రేంజ్ ఉండేది. పవన్ తనకి అలా తనని నమ్ముతున్న జనాన్ని చంద్రబాబు గారి దగ్గరికి తీసుకొచ్చారు. ఇద్దరు కలిసి పోటీ చేయడం, బీజేపీతో కూడా తోడుగా గెలవడం జరిగిపోయింది. ఇవాళ ప్రతిపక్షం ఎక్కడుంది ఇక? అంతా అధికార పక్షమే ముగ్గురు. పవన్ కళ్యాణ్ కూడా అధికార పక్షమే. వాళ్ళ పార్టీ కార్యాలయాల దగ్గర ఏయో వింత పత్రాలు తీసుకుంటా ఉన్నారు. పరిష్కరించే వాళ్ళు ఎవరు గర్వవుతున్నారు. తెలుగుదేశము కార్యాలయం దగ్గర, లోకేష్ ఆఫీస్ దగ్గర, చంద్రబాబు ఇంటి దగ్గర, పార్టీ కార్యాలయం దగ్గర, జనసేన కార్యాలయం దగ్గర, ఎమ్మెల్యేల దగ్గర ఎంతమంది తీసుకుంటున్నా సరే ఇవాళ నిన్న అమరావతి రైతులు కావచ్చు, ఇవాళ రోజున డిఎస్సీ అభ్యర్థులు కావచ్చు, మొన్న పత్తి రైతులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్ దగ్గరికి వెళ్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్తున్నారు. ఇంకేముంది, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఇప్పుడు పోరాడే ఓపిక లేదు. ప్లస్ గవర్నమెంట్కి బీ టీమ్గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. దాంతో జగన్ ఒక్కడే కనబడుతున్నాడు. వరుస పెట్టి తన దగ్గరికి వెళ్తున్నారు.